కొన్ని సార్లు మన లైఫ్‌లో మన మనసుకు నచ్చిన వాళ్ళు, మన హార్ట్‌కి బాగా దగ్గరైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే ఒక సెలబ్రేషన్. దానికి పర్టిక్యులర్‌గా ఒక అకేషన్ అనేది ఏమి అవసరం లేనది నా ఫీలింగ్. సో, అలాంటి ఫ్రెండ్ అనమాట నాకు సుచిత్ర. సో, బీయింగ్ సుచి అని చెప్పి సుచిత్ర. సో, వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి. మేమిద్దరం చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో, తనకి 2024 చాలా మంచి నోట్ తోటి ఎండ్ అయింది. సో, అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా అలాగే ప్లాన్ చేయాలి అనేసి అనుకున్నామనమాట. సో, మేము కలవడానికి పర్టికులర్‌గా మాకు అకేషన్స్ ఏమి అవసరం లేదు. మూడ్ బాగున్నప్పుడు కన్నా మూడ్ బాలేనప్పుడు కలవడానికి మనం కొంతమందిని ఇష్టపడతాం కదా! మనల్ని మనం చిల్ చేసుకోవడానికి, మనల్ని మనం ఏమంటారు రీచార్జ్ చేసుకోవడానికి, రిజెన్యువేట్ అవ్వటానికి అలాంటి ఫ్రెండ్‌షిప్ అనమాట మాది. సో, ఈ న్యూ ఇయర్ అయితే ఇలా చేసుకున్నాము. మీ అందరికీ కూడా 2025 హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా